పాల్వంచ టౌన్ మండలం కలిపి ఒకటి, మనది కొత్తగూడెం టౌన్ వరకు సెపరేటు. అందులో షాదీబాబాకి ఓకే. కొత్తగూడెం మండలంలో మొత్తం 40 మందికి వచ్చింది. అందులో మైనార్టీస్ 11 మంది, షాదీబాబా 11 మంది పోతే ఇంక 29లో ఎస్సీ 9, ఎస్టీ 2, బీసీలు 18కి వచ్చినాయి. సో మొత్తం 40 కొత్తగూడెం మండలంలో. లక్ష్మీదేపల్లి మండలంలో మొత్తం 51 మందికి వచ్చింది. దీనిలో షాదీబాబా తక్కువే, 2, బీసీలు 19, ఎస్టీలు 22, ఎస్సీలు 8, మొత్తం 51 మంది. చుంచుపల్లిలో ఎస్సీలు 15 మంది, ఎస్టీలు 4, బీసీ 17, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే ఓసీ పూర్. ఓసీల్లో పేదవాళ్ళు ఇద్దరు, అంటే ఓసీలు అందరికి పెళ్లి లేని వాళ్ళందరూ ఇవ్వట్లేదా, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ బేసా, అంతేనా? మొత్తం 50 చుంచుపల్లి. సుజాత్ నగర్ ఎస్సీ 8, ఎస్టీ 1, బీసీలు లేరు, ఈబీసీ లేరు, మైనార్టీస్ 10 మంది. పాల్వంచ ఎస్సీలు 17, ఎస్టీలు 45, బీసీలు 11, షాదీబాబాకి 8, టోటల్ 81. ఓవరాల్ వచ్చేసరికి 232 మంది. దానిలో షాదీ ముబారక్ 34 మందికి వస్తుంది. ఓకే, ఇది అయితే ఆఖరి ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. మనది ఇప్పుడు కార్పొరేషన్ అయింది. పాల్వంచి కింద ముందు 25 ఏళ్ళు ఎలక్షన్ లేవు. కొంచెం అద్భుతంగా సురేష్ విలేకరు అడిగితేనే విలేకరు కరెంట్ పోయిందమ్మా. కరెంట్ ఉంది. 2 కోట్ల మెకానిక్ కూడా ఉన్నాడా? టోటల్గా 2,35,71,200 రూపాయలు ఫండ్. తర్వాత మనకి ఇప్పుడు కార్పొరేషన్ అయిందమ్మా. కార్పొరేషన్లో భాగంగా పాల్మంచికి గత 25-30 సంవత్సరాల నుంచి ఎన్నికలు లేవు. దానికి ఎంటబడి ఎలక్షన్ తీసుకొచ్చి కార్పొరేషన్, ఆ ఎలక్షన్లో ఈ 2 కలిపి కార్పొరేషన్ చేయించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా బాగా సహాయం చేశారు. ఇప్పుడు పాల్వంచి వాళ్ళందరూ కూడా ఓటు వస్తుంది. సందడి ఇక్కడ మనకి మామూలుగానే ఉంది, కానీ పాల్వంచిలో అయితే సందడి చేస్తున్నారు, జాతరలాగా. పోటీలు ఎవరు చేయాలి, ఏం పోటీలు అని ఫస్ట్ టైం కదా ఎలక్షన్లన్నీ. ఇప్పుడు అప్పుడు పుట్టిన వాళ్ళకి ఇప్పుడే ఫస్ట్ టైం ఓటు, లోకల్ బాడీస్ అట్లా జరుగుతూ ఉంది. ఈ మున్సిపాలిటీల్లో కూడా మీరందరూ మంచిగా జాగ్రత్తగా నాకు ఓటు వేయమని నా తరపున నేను ఇక్కడ చెప్పను, కానీ మంచి ఆలోచన చేసి మంచి వాళ్ళని గెలిపించి నా చేతుల్ని బలోపేతం చేసి నాకు ఆదరాభిమానాలు, ప్రేమను చూపెట్టమని కోరుతూ అందరికీ నమస్కారం.